నెట్ఫ్లిక్స్ ది మోస్ట్ ఫేమస్ ఓటీటీ ఆన్ ఎర్త్. నెట్ఫ్లిక్స్కి ఒకే ఒక స్ట్రాంగ్ రూల్ ఉంది. ఆ రూల్ని నెట్ఫ్లిక్స్ ఎప్పుడు బ్రేక్ చేయదు. ఆల్మోస్ట్ 190 కంట్రీస్లో 2 డెకేడ్స్ పాటు ఆ రూల్ని బ్రేక్ చేయకుండా డిసిప్లైన్తో ఆ రూల్ని ఫాలో అవుతూ వచ్చింది నెట్ఫ్లిక్స్. ఆ రూల్ చాలా సింపుల్. ఆ రూల్ ఏంటో తెలుసా? ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఎస్, వాళ్ళ హోల్ బిజినెస్ డిపెండ్ అయ్యేది ఈ ఒక్క రూల్ మీదనే. మీరు గమనించారా, వేరే ప్లాట్ఫామ్స్ ప్రొడ్యూస్ చేసే షోస్ నెట్ఫ్లిక్స్లో వస్తాయి, కానీ నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఏ షో కూడా వేరే ప్లాట్ఫామ్లో రాదు. ఒకసారి గమనించండి, ఈ నెట్ఫ్లిక్స్ షోస్ అనేవి టీవీలో రావు, రైవల్ యాప్స్లో రావు. కానీ జూన్ 2026లో నెట్ఫ్లిక్స్ తమ సొంత రూల్ని బ్రేక్ చేసింది. ఇండియాలో మోస్ట్ టాక్డ్ షోని నెట్ఫ్లిక్స్ తీసుకుంది, కానీ ఆ షోని తమ యాప్లో లాక్ చేయలేదు. ఆ షోని నెట్ఫ్లిక్స్లో లైవ్ స్ట్రీమ్ చేయడంతో పాటు అట్ ద సేమ్ టైం ఆ షోని యూట్యూబ్లో కూడా లైవ్ ఇచ్చింది. సేమ్ షో, సేమ్ లెంగ్త్, సేమ్ జోక్స్, సేమ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే, యూట్యూబ్లో ఆ షో ఫ్రీగా లాంచ్ అయింది, నో ఫీ. నెట్ఫ్లిక్స్ తమ రూల్ని బ్రేక్ చేయడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఏంటి ఆ షో? నెట్ఫ్లిక్స్ తమ రూల్ని బ్రేక్ చేసేలాగా ఆ షోలో ఏముంది? లెట్స్ ఫైండ్ అవుట్. సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ కొట్ట మాత్రం మర్చిపోవద్దు. నెట్ఫ్లిక్స్ బ్రేక్ చేసిన రూల్కి ఎంత హైప్ ఇస్తున్నాయి ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ తీరాలంటే అసలు ఆ రూల్ ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ప్రతి నెల నెట్ఫ్లిక్స్ నుంచి మీకు లభించేది మూవీస్, షోస్ మాత్రమే కాదు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది, ప్రతి నెల నెట్ఫ్లిక్స్ నుంచి మీకు లభిస్తుంది. నెట్ఫ్లిక్స్లో వచ్చే షోస్ మీకు ఎక్కడా లభించవు. ప్లీజ్ పైరసీ అనకండి, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసే షోస్ వేరే ఏ ప్లాట్ఫామ్లో లభించవు. సో నెట్ఫ్లిక్స్లో లభించేది మరి ఎక్కడా లభించదు అనే ఒక ఫీలింగ్ మీకు ప్రతి నెల నెట్ఫ్లిక్స్ అందిస్తుంది. మీరు పొందే ఈ ఫీలింగే వాళ్ళ పూర్తి బిజినెస్ ఎంపైర్కి ఫౌండేషన్. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి నెల నెట్ఫ్లిక్స్కి డబ్బులు ఎందుకు కడతారు? ఒక నెల ఆపొచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ మిగతా ఓటీటీస్లో కంపేర్ చేస్తే నెట్ఫ్లిక్స్ కొద్దిగా కాస్ట్లీ, కానీ ఆపరు. ఎందుకంటే మీరు ఆపిన నెల నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఏదైనా కొత్త షో రిలీజ్ అయితే ఆ షోని మీరు ఇంకెక్కడా చూడలేరు. ఓన్లీ ఆ నెట్ఫ్లిక్స్ మాత్రమే చూడగలరు. దీన్నే ఎక్స్క్లూజివిటీ అంటారనమాట. అండ్ ఈ ఎక్స్క్లూజివిటీ అనేది నెట్ఫ్లిక్స్కి జస్ట్ ఒక ఫీచర్ కాదు, వాళ్ళ బిజినెస్కి అదే లైఫ్ లైన్. ఈ ఎక్స్క్లూజివిటీని కాపాడుకోవడం కోసం నెట్ఫ్లిక్స్ బిలియన్స్ ఖర్చు పెట్టింది. సోనీతో చేసుకున్న $7 బిలియన్ డీలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మిగతా ప్రొడక్షన్ హౌసెస్ బిలియన్స్ పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే, నెట్ఫ్లిక్స్ మాత్రం ఆల్రెడీ సోనీ తీసి రిలీజ్ చేసే సినిమాల్ని తమ ఓటీటీలో చూపించడం కోసం డబ్బులు పే చేస్తుంది. ఇప్పుడు సోనీ తీసే మూవీస్ని ఓటీటీలో చూడాలంటే ఓన్లీ నెట్ఫ్లిక్స్ దిక్కు. ఇదే నెట్ఫ్లిక్స్ మైండ్ సెట్. అందరిలో ఒకరిగా ఉంటూ అందరూ చూపించే మూవీస్ని చూపించడం కంటే యూనిక్గా ఉంటూ ఎవరు చూపించని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం నెట్ఫ్లిక్స్ డబ్బులు పే చేయడానికి కూడా రెడీగా ఉంటుంది. అండ్ కామెడీ విషయంలో కూడా అంతే అనమాట. నెట్ఫ్లిక్స్ ఎప్పుడైనా ఒక స్టాండప్ స్పెషల్ని రిలీజ్ చేసిందంటే సేమ్ రూల్ని ఫాలో అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ టాప్ మోస్ట్ కమెడియన్స్తో స్టాండప్ షోస్ చేస్తుంది. స్టార్ ఎవరైనా, షో ఎంత లెంగ్త్ ఉన్నా, ఆ షో ఎంత బాగా ఉన్నా, ఆ షో ఓన్లీ నెట్ఫ్లిక్స్ వ్యూవర్స్కి మాత్రమే. సో ఎందుకని నెట్ఫ్లిక్స్ ఈ రూల్ని ఎంత గట్టిగా ఫాలో అవుతుంది? బిలియన్స్ ఖర్చు పెట్టి మరి ఎక్స్క్లూజివిటీని ఎందుకని కాపాడుతుంది? ఎందుకంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ అనేది ఒక వార్ లాంటిది. కుప్పలుగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఎవరికి వాళ్ళు కొత్త టాక్టిక్స్తో వ్యూవర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్ని ప్లాట్ఫామ్స్ మధ్యలో నెట్ఫ్లిక్స్కి ప్రతి నెల ఒక వ్యూవర్ డబ్బులు కట్టాలంటే నెట్ఫ్లిక్స్ దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. సో నెట్ఫ్లిక్స్ మెయింటైన్ చేసే ఆ ఎక్స్క్లూజివిటీయే వాళ్ళ స్పెషాలిటీ. కానీ జూన్ 2026న ఒక కమీడియన్ కోసం నెట్ఫ్లిక్స్ తమ పద్ధతిని మార్చుకుంది. ఎక్స్క్లూజివిటీని పక్కన పెట్టింది. తమ సొంత షోని నెట్ఫ్లిక్స్తో పాటు యూట్యూబ్లో స్ట్రీమ్ చేసింది, అది కూడా ఫ్రీగా. ఎవరా కమీడియన్? ఏంటి అతనిలో ఉన్న స్పెషాలిటీ? సమై రైనా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాడు. అట్లీస్ట్ రీసెంట్గా అయినా కాంట్రవర్సీతోనే తెలిసి ఉంటాడు. సో కాసేపు సమై రైనా సెలబ్రిటీ స్టేటస్ని పక్కన పెట్టి అతను తన జర్నీని ఎలా స్టార్ట్ చేసాడో చూద్దాం. సమై చెస్ ఆడుతూ లైవ్ స్ట్రీమ్ చేస్తూ 100 మందితో మాట్లాడేవాడు అనమాట. సమై జస్ట్ ఒక నార్మల్ టీవీ గాయ్ కాదు, హీ వాజ్ అన్ ఇంటర్నెట్ గాయ్. అతను వ్యూవర్స్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, వ్యూవర్సే అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆ తర్వాత స్టాండప్ కమీడియన్ అయ్యాడు. అతని డార్క్ హ్యూమర్కి జనాలు ఎడిక్ట్ అయిపోయారు. దాంతో
2024 జూన్లో ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోని సమయ్ స్టార్ట్ చేశాడు. ఈ షో సూపర్ హిట్ అయింది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోడ్ అయింది. సమయ్కి జస్ట్ వ్యూవర్స్ కాదు, ఒక కమ్యూనిటీ ఏర్పడింది అనమాట. ఎప్పుడెప్పుడు సమయ్ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు. కానీ 2025లో సమయ్ సక్సెస్కి బ్రేక్ పడింది. తనకి అన్బిలీవబుల్ ఫేమ్ని తీసుకువచ్చిన షో సడన్గా మాయమైపోయింది, ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్. అండ్ ఆ ఎపిసోడ్స్ని డిలీట్ చేసింది ఎవరో కాదు, సమయ్యే. ఫిబ్రవరి 2025లో వచ్చిన ఒక ఎపిసోడ్ ఇండియా మొత్తం ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇండియాస్ గాట్ లేటెంట్ బోనస్ ఎపిసోడ్. ఆ రోజు గెస్ట్ జడ్జిగా వచ్చిన రణ్వీర్ అలహాబాదియా ఒక కంటెస్టెంట్ని ఒక క్వశ్చన్ అడిగాడు. అది ఎంత వల్గర్గా షాకింగ్గా ఉందంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు అనమాట. కొన్ని గంటల్లోనే ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. డిఫరెంట్ స్టేట్స్లో పోలీస్ కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి అండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ క్రియేటర్స్కి సమ్మన్స్ ఇష్యూ చేసింది. మ్యాటర్ పార్లమెంట్లో కూడా డిస్కషన్కి వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. జస్ట్ ఒక కామెడీ క్లిప్ కాంట్రవర్సీ కొన్ని రోజుల్లోని సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దీంతో ఫిబ్రవరి 12, 2025న సమయ్ రైనా ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు అనమాట. తన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్స్ అన్నిటిని డిలీట్ చేశాడు. తన కెరియర్ని ఫేమస్ చేసిన షోని తానే రిమూవ్ చేశాడు. తర్వాత సమయ్ ఈ పీరియడ్ని తన లైఫ్లోని టఫెస్ట్ టైం అని చెప్పాడు. అతను చెప్పిన దాని ప్రకారం, నేను మెంటల్గా చాలా బ్యాడ్ ఫేజ్లో ఉన్నాను, నేను ఒక డెడ్ బాడీ లాగా, జీవం లేని వాళ్ళలాగా ఉండిపోయాను. అపాలజీ వీడియో రికార్డ్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను, కంప్లీట్ చేయలేకపోయాను అని చెప్పాడు. డెత్ రేట్స్, షోస్ క్యాన్సిల్ అవ్వటం, క్రిటిసిజం అన్నీ కలిసి సమయ్ కెరియర్ ఆల్మోస్ట్ పడిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ స్టోరీ అక్కడితో ఎండ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 year తర్వాత ఏప్రిల్ 2026లో సమయ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. అపాలజీతో కాదు, స్టిల్ అలైవ్ అనే స్టాండప్ కామెడీ స్పెషల్తో వచ్చాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అతను దాన్ని నెట్ఫ్లిక్స్లోనో లేదా అమెజాన్లోనూ రిలీజ్ చేయలేదు. సింపుల్గా యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేశాడు, అంతే. ఆ షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ స్టిల్ అలైవ్ అనే షో అప్రాక్సిమేట్గా 5.3 నుంచి 5.4 crore వ్యూస్ని క్రాస్ చేసి యూట్యూబ్ హిస్టరీలోనే వరల్డ్లోని మోస్ట్ వాచ్డ్ ఫుల్ లెంత్ స్టాండప్ కామెడీ స్పెషల్స్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వ్యూస్ అన్ని ఎటువంటి మార్కెటింగ్ క్యాంపెయినింగ్ చేయకుండానే వచ్చాయి. జనాలు తన షో చూడటానికి నెట్ఫ్లిక్స్ అవసరం లేదు, తానే ఒక పెద్ద నెట్వర్క్ అని సమయ్ ప్రూవ్ చేశాడు. స్టోరీ అక్కడితో కూడా అయిపోలేదు. జూన్ 2026లో నెట్ఫ్లిక్స్ అండ్ సమయ్ రైనా కొలాబరేషన్ని అనౌన్స్ చేశారు. ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2 మళ్ళీ వస్తుంది అని చెప్పారు. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఆ షో నెట్ఫ్లిక్స్లో మాత్రమే రాలేదు. నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే సీజన్ 2 నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్లో ఒకేసారి రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ మోడల్ని సైమల్ క్యాస్ట్ అంటారనమాట. అంటే సేమ్ ఎపిసోడ్ సేమ్ టైం 2 ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవటం. యూట్యూబ్ వర్షన్ ఫ్రీగా ఉంటుంది, బట్ యాడ్స్ అండ్ కామెంట్స్ ఉంటాయి. నెట్ఫ్లిక్స్ వర్షన్లో మాత్రం యాడ్స్ అండ్ కామెంట్స్ ఉండవు. దీనిపైన సమయ్ రైనా ఒక జోక్ కూడా వేశాడు. సేమ్ టు సేమ్ షో, బట్ నెట్ఫ్లిక్స్లో తిట్టడానికి కామెంట్ బాక్స్ ఉండదు అని చెప్పాడు. నెట్ఫ్లిక్స్ తన గ్లోబల్ హిస్టరీలోని ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదని చాలామంది కామెంట్ చేశారు. నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా ఈ కొలాబరేషన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని డిస్క్రైబ్ చేస్తుంది. మీడియా వాళ్ళు కూడా ఇండియన్ క్రియేటర్ స్పేస్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అని రాశారు. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీ నార్మల్గా ఎక్స్క్లూజివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి అలాంటి కంపెనీ ఎందుకు తన ఓన్ షోని ఫ్రీగా యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అర్థం చేసుకోవాలంటే మనం నెట్ఫ్లిక్స్ బిజినెస్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. ఇండియాలో ఆన్లైన్ వీడియోలు చూసే వాళ్ళ నెంబర్ దాదాపు 100 కోట్లు దాటిపోయింది. కానీ ఇండియాలో ఆన్లైన్ వీడియోలు ఎక్కువగా చూసే ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కాదు, అది యూట్యూబ్. ఎందుకంటే యూట్యూబ్ ఫ్రీ కాబట్టి. నెట్ ఉంటే చాలు, ప్రతి ఫోన్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. కానీ నెట్ఫ్లిక్స్ అలా కాదు, అది పెయిడ్ ప్లాట్ఫామ్. నెట్ఫ్లిక్స్కి మన కంట్రీలో 1.6 నుంచి 2 crores మాత్రమే పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో యూట్యూబ్తో కంపేర్ చేస్తే నెట్ఫ్లిక్స్కి ఆడియన్స్ చాలా తక్కువ. ఒకసారి నెట్ఫ్లిక్స్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఫ్రీగా యూట్యూబ్లోని వీడియోలు చూస్తుంటే వాళ్ళని నెట్ఫ్లిక్స్ వైపు ఎలా తిప్పుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. దానికోసం నెట్ఫ్లిక్స్ ఒక స్మార్ట్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తుంది. అదేంటంటే తన కంటెంట్ని కొంతవరకు యూట్యూబ్లో ఫ్రీగా ఇవ్వటం. దీనివల్ల లక్షల మంది ఆ షో గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటారు.
ఫ్రీ వర్షన్ ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ లాగా పనిచేస్తుంది. అలా ఫ్రీ వర్షన్ని చూసిన వాళ్ళల్లో ఎవరైనా మెయిన్ వీడియోని చూడాలనిపిస్తే వాళ్ళు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అంటే యూట్యూబ్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాడుకొని దాని ద్వారానే నెట్ఫ్లిక్స్ తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ని సేల్ చేస్తుంది. కానీ దీని వెనక ఇంకొక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. అదే సమయ్ రైనా. మనం ఆల్రెడీ చెప్పినట్లు సమయ్ రైనాకి ఒక బ్రాండ్ ఉంది. స్టిల్ అలైవ్ షోతో 5 కోట్ల వ్యూస్ని సాధించి తన వెనక ఎలాంటి ప్రమోషన్ లేకపోయినా జనాలు తన కోసం షో చూస్తారు అని ప్రూవ్ చేశాడు. నెట్ఫ్లిక్స్కి ఇది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత గొప్ప ఆల్గారిథం ఉన్నా సరే అది ఆడియన్స్ లాయల్టీని ఈజీగా క్రియేట్ చేయలేదు. నెట్ఫ్లిక్స్ 100 కోట్లు పెట్టి కొనలేని లాయల్టీని సమయ్ రైనా సింగిల్గా బిల్డ్ చేశాడు. ఇప్పుడు తన రూల్స్ని మార్చుకునే నెట్ఫ్లిక్స్ ఈసారి మాత్రం సమయ్ కోసం ఎందుకు తగ్గిందో తెలుసా? ఒకవేళ ఈ షోని ఓన్లీ నెట్ఫ్లిక్స్లో మాత్రమే ఉంచితే సమయ్ ఫ్యాన్స్ నెట్ఫ్లిక్స్కి వెళ్ళటానికి నో చెప్తారు. సమయ్ రైనా ఫ్యాన్ బేస్ మొత్తం యూట్యూబ్లోనే ఉంది. సో నెట్ఫ్లిక్స్ తన రూల్స్ని పక్కన పెట్టి ఆ వీడియోలని సైమల్టేనియస్గా యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయడానికి దిగొచ్చింది. ఒకే ఇండివిజువల్ క్రియేటర్ నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ జైంట్ కంపెనీతోనే తన బిజినెస్ రూల్స్ని చేంజ్ చేయించాడు. దీని అర్థం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పవర్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్లో సమయ్ రైనాది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక సింపుల్ సిస్టమ్ ఉండేది. అక్కడ ఒక గేట్ ఉండేది. ఆ గేట్ని కంట్రోల్ చేసి గేట్ కీపర్స్ ఉండేవాళ్ళు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీరు స్టార్ అవ్వాలంటే స్టూడియో సపోర్ట్ కావాలి, టీవీ నెట్వర్క్ ఛాన్స్ ఇవ్వాలి, ఒక పెద్ద ప్లాట్ఫామ్ మిమ్మల్ని డిస్కవర్ చేయాలి. ఇవేవీ లేకుండా ఆడియన్స్ని మీరు డైరెక్ట్గా రీచ్ అవ్వలేరు. ఆడియన్స్ని ఈ ప్లాట్ఫామ్స్ మీకు ఇస్తాయన్నమాట. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి ఆ ప్యాటర్న్ ఇలాగే ఉండేది. కానీ సమయ్ రైనా ఈ సిస్టంలో ఒక పెద్ద చేంజ్ని తీసుకొచ్చాడు. ఇక్కడ సమయ్ రైనా ఆడియన్స్ కోసం నెట్ఫ్లిక్స్ దగ్గరికి వెళ్ళలేదు. అతను ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకుని తర్వాత నెట్ఫ్లిక్స్ దగ్గరికి వెళ్ళాడు. అంటే అప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ ఆర్డర్ రివర్స్ అయింది. ఇంతకుముందు క్రియేటర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా క్రియేటర్స్కి ఉన్న ఆడియన్స్ కోసం వాళ్ళతో వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఇక్కడ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా కూడా ఆలోచించాలి. దీని అర్థం రేపటి నుంచి నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందనో, లేకపోతే ప్రతి యూట్యూబర్ ఇక నుంచి నెట్ఫ్లిక్స్కి కండిషన్ పెడతాడనో కాదు. సమయ్ రైనాది ఒక స్పెషల్ కేస్. అతనిలాగా లాయల్టీ ఉన్న ఫ్యాన్ బేస్ని సంపాదించడం అందరికీ పాసిబుల్ కాదు. కానీ ఈ స్టోరీ మనకి చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే పవర్ అనేది ఏ ఒక్కరి దగ్గర పర్మనెంట్గా ఉండదు. ప్లాట్ఫామ్స్ ఒకప్పుడు తమ చేతుల్లో మాత్రమే ఉన్న పవర్ని ఇప్పుడు క్రియేటర్లతో కలిసి ఈక్వల్గా పంచుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ మొత్తం ఇదే జరుగుతుంది. చాలామంది క్రియేటర్స్ టీవీ ఛానల్స్ కన్నా ఎక్కువ మంది లాయల్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ ప్లాట్ఫామ్ని చూసి కాదు, క్రియేటర్ని చూసి వస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషన్ ఇండియన్ క్రియేటర్స్కి ఒక పెద్ద మెసేజ్ని ఇచ్చింది. ఇంతకుముందు ఏదైనా ఒక పెద్ద ప్లాట్ఫామ్ నన్ను డిస్కవర్ చేయాలి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను నా ఓన్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవాలి, అప్పుడు ప్లాట్ఫామ్స్ నా దగ్గరికి వస్తాయి అని అనుకునేలా చేస్తుంది. కానీ ఈ పవర్తో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. పవర్ పెరిగిందంటే ఫ్రీడమ్ కూడా పెరిగింది అని కాదు. సీజన్ 2 ప్రోమోలో అండ్ అనౌన్స్మెంట్స్లో నో ఫిల్టర్స్ అని హైలైట్ చేశారు. ఎందుకంటే 2025లో సీజన్ 1 గురించి వచ్చిన కాంట్రవర్సీ తర్వాత సమయ్ రైనాని స్టార్ చేసిన ఆ ఫ్రీడమ్ని ఇప్పుడు అందరూ మైక్రోస్కోప్ పెట్టి మరీ స్క్రూనిటీ చేస్తున్నారు. కానీ సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ కంటెంట్లో ఇంతకు ముందున్న రా ఫీల్ ఈ సీజన్లో లేదు, దీన్ని చాలా ఫిల్టర్ చేశారు, ఫ్రీడమ్ లేదు అని కంప్లైంట్ చేశారు. దానికి టీం చెప్పిన ఆన్సర్ ఒకటే, మేము ఆల్రెడీ 1 year లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేసాం, మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వకుండా కేర్ఫుల్గా ఉన్నాం అని చెప్పారు. క్రియేటర్ ఎంత పవర్ఫుల్ అయినా సరే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాలి అనే భయం స్టార్ట్ అవుతుంది. ఏ ఫ్రీడమ్ అయితే ఆ క్రియేటర్కి అంత పవర్ని ఇచ్చిందో అదే ఫ్రీడమ్ వెనక వచ్చే లీగల్ ఇష్యూస్ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ను కూడా భయపెడుతున్నాయి. నెట్ఫ్లిక్స్కి ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. నెట్ఫ్లిక్స్ కంటెంట్ అంటే అది నెట్ఫ్లిక్స్లోనే ఉండాలి, బయట ఏ ప్లాట్ఫామ్లో ఉండకూడదు. కానీ సమయ్ రైనా దాన్ని బ్రేక్ చేశాడు. ఈ స్టోరీ ఒక క్రియేటర్ గురించి మాత్రమే కాదు, ఇది ఆడియన్స్ పవర్ గురించి కూడా. ఆడియన్స్ సపోర్ట్ వల్లే నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ కంపెనీ తన నార్మల్ స్ట్రాటజీని కూడా చేంజ్ చేయడానికి రెడీ అయింది. ఈ స్టోరీ మెయిన్ మెసేజ్ ఒకటే, ఆడియన్స్ పవర్ ఇప్పుడు చాలా పెరిగింది. జనాలు ఎవరిని చూస్తారు, ఎవరిని సపోర్ట్ చేస్తారు, దేన్ని షేర్ చేస్తారు అనే విషయాలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దట్స్ ఫర్ డే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.